రైట్. ఇక సేంద్రియ వ్యవసాయమే రైతులకు రక్షణ. ఈ తరానికి ఒకే వైఎస్ఆర్, ఒకే కేవీపీ ఉంటారు. ఉచిత విద్యుత్ అంటే వైఎస్ ఆరోగ్యశ్రీ అన్న వైఎస్ఏ. ఎవరు కూడా రద్దు చేయని పథకాలు అవి. వైఎస్ బాటలోనే తాను ముందుకు వెళ్తున్నానని సీఎం గారు చెప్పారు. నిన్న రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జరిగిన ప్రోగ్రాంలో ఈయన మాట్లాడారు. దీంతో పాటుగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారండి. అక్కడ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని అనేక మంది ఉన్నారు. వైఎస్ఆర్ ఒక రాజకీయ నేతగా కాదు, తమ ఇంట్లో ఒకళ్ళుగా భావిస్తారు. అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే ఈ ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, తర్వాత ఈ రుణమాఫీ కానీ ఇట్లాంటివన్నీ వైఎస్ఆర్ఏ స్టార్ట్ చేశారు. సరే, ఆయన తెలంగాణకి వ్యతిరేక అనుకూలం అవన్నీ పక్కన పెడితే చనిపోయిన ఆయన గురించి ఇక అలాంటి మాటలనే అనవసరం కాబట్టి సో చాలా క్లియర్గా చెప్తున్నారు. తమ్మిడిహట్ దగ్గర ఖచ్చితంగా ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్తున్నారు. తమ్మిడిహట్ దగ్గర కనుక మీరు ప్రాజెక్టు కడితే ఇప్పుడు ఏదైతే ఉందో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 పనికిరావు. ఈ 3టిని పిల్లలు ఆడుకోవడానికి పెట్టాలంతే. అవి ఇంకా దేనికి పనికిరావు అవి. ఎందుకంటే యాక్చువల్గా వెసులుబాటు ఉంది, అది ఈజీ చెప్పాలంటే. తుమ్మిడిహట్ నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిపోయాలంటే మధ్యలో ఒక్క లిఫ్ట్ పెడితే చాలు, గ్రావిటీ దాంట్లో వెళ్ళిపోద్ది మొత్తం. అది గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, పెద్దగా లిఫ్ట్లు కూడా అవసరం పడవు, ఒక్క లిఫ్ట్తో వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏంటి మనకి తుమ్మిడిహట్ నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిపోయాలంటే మధ్యలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 దగ్గర లిఫ్ట్లు ఎత్తిపోసి భారీ ఎత్తున బాహుబలి మోటార్లు గట్ట పనిచేసి అక్కడ నీళ్ళు ఎత్తిపోయాలి. కానీ డైరెక్ట్గా తుమ్మిడిహట్ దగ్గర మీరు కనుక ప్రాజెక్టు కట్టగలిగితే ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు పోతే మధ్యలో ఒక లిఫ్ట్ పెట్టుకుంటే చాలు, ఈజీగా ఎత్తిపోయచ్చు నీళ్ళు అక్కడ. మరి ఇది కనుక జరిగితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 షట్ డౌన్ చేసి పక్కన పెడతామే. దేనికి పనికిరాని ప్రాజెక్టులుగా అవుతాయి. మీరు చెప్తున్నారు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, లేకపోతే 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది అంటారు. సరే, జరిగిందా లేదా తర్వాత మాట్లాడదాం మనం. మరి ఇప్పుడు ఆ 3 ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఏం చేస్తారు వాటిని? అంటే ఇప్పుడు ఒక తప్పు జరిగిందండి, వీళ్ళు ఒక ప్రాజెక్టులు కట్టారు, అవి పడిపోయినాయి, కూలిపోయినాయి, మీరు అన్నట్టే పర్రెలు వచ్చినాయి. రైట్, ఏం చేద్దాం? హైదరాబాద్లో ఎల్ఎన్టీ వాళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెట్రో కూడా మనకి కొత్తల్లో అక్కడక్కడ పెచ్చులు ఊడిపడినాయి. గుర్తుందా మీ అందరికీ? పెచ్చులు ఊడిపడినాయి, కొన్ని చోట్ల పర్రెలు వచ్చినాయి, కొన్ని చోట్ల వర్షం కూడా పైనుంచి కారిన పరిస్థితి కనపడింది, నీళ్లు కూడా. మరి మెట్రో పక్కన పెట్టేశారా? మెట్రో పడవ పెట్టారా? కన్స్ట్రక్షన్స్ మరి ఏం చేయాలి? దానికి ఏవో ప్యాచ్ వర్కులు చేశారు, ఇంకేవో అక్కడ ఏమన్నా పెట్టి దాన్ని సెట్ చేశారు. రైట్, వెల్ నడుస్తుంది ఇప్పుడు మెట్రో. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఇన్ని 1,00,000 కోట్లు పెట్టి కట్టినప్పుడు పెర్రలు వచ్చినాయి, సరే వాళ్ళు సరిగా కట్టలేదు, ఏం చేయాలి ఇప్పుడు? ఏమంటున్నారు నిన్న ముఖ్యమంత్రి గారు? దాదాపుగా ఇంకొక 47,000 కోట్లు పెడితే కానీ వాటిని బాగు చేయడం కుదరదు అంటున్నారు. ఇప్పుడు తుమ్మిడిహట్ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? తుమ్మిడిహట్ దగ్గర ప్రాజెక్ట్ కడితే ఎంత ఖర్చు అవుతుంది? వీటిని బాగు చేస్తే ఏంటని ఆలోచించాలి. సరే, మీరు చెప్పినట్టు వీటిని బాగు చేసినా ఉపయోగం లేదు, ఎందుకంటే ఈ ఎత్తిపోసిన నీళ్ళు మళ్ళీ ఎల్లంపల్లికి వెళ్ళి తిరిగి వచ్చేస్తాయి ఒకవేళ వరద లాంటిది వస్తే. మరి ఏం చేయాలి? వీటిని పూర్తిగా పక్కన పెట్టేయటమా, దేనికి పనికిరాని వాటిగా వదిలేయటమేనా? వదిలేస్తే మరి ఇన్ని 1,00,000 కోట్ల ప్రజాధనం ఎవడు తిన్నట్టు? పోనీ మీరేమన్నా దానిపైన రికవరీ చేసే పరిస్థితి కనపడుతుందా అంటే, మాకైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నుంచి ₹1 కూడా మీరు తీలేరని మాకు అనిపిస్తుంది. రూపాయి, కోట్లు కాదని నేను అంటుంది, రూపాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలోంచి ₹1 కూడా మీరు బయటికి తీలేరు, చిల్లి గవ్వ కూడా బయటికి తీలేరు మీరు అవినీతిలోంచి. ఎందుకంటే అప్పుడెప్పుడో 2007 ప్రాంతం అనుకుంటా, బహుశా ఆ అమ్మాయి పేరు ఆయేషా మీరా అని ఒక అమ్మాయి ఉందండి. విజయవాడలో అమ్మాయిని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఎవరు చంపారో ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. కానీ అప్పుడు సిబిఐ దర్యాప్తు, అప్పటి నుంచి దర్యాప్తు మొదలు పెడితే ఆ కేసుని దర్యాప్తు చేసి 2018లో సిబిఐ మా వల్ల కాదు, మేము దీన్ని దర్యాప్తు చేయలేము నాయన అని చెప్పి పక్కన పెట్టారు. ఏది 2007 కేసు నేను చెప్తున్నా. సరే, మీరు అనొచ్చు అది చిన్న కేసు కదా, పెద్ద కేసులు అయితే, హై ప్రొఫైల్ కేసులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని మీరు అనొచ్చు. 2012-13 అనుకుంటా బహుశా, అంతేనా? 13 అనుకుంటా బహుశా, నాకు గుర్తుంది దాని ప్రకారం. 2012-13 ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ వాళ్ళు అక్రమాస్తుల కేసు పెట్టి ఆయన్ని లోపల కూడా వేశారు, 16 నెలలు జైల్లో కూడా పెట్టారు. ఆ కేసు దాదాపుగా ఫస్ట్లో 16 ఛార్జ్షీట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి పైన. ఈరోజు అవి 21-26 ఛార్జ్షీట్లోనే సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ రోజుకి ఆ కేసు అతీగతి లేదు, ఈ రోజుకి. ఇక వీటి మీద ఏమొస్తుందో మాకు నమ్మకం లేదు. ఇక నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఏమన్నారు చూద్దాం.
వారం లోపలికి రానిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీలో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు. ఎవరిని అంటున్నారో మరి ఈ మాట ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదండి. షర్మిలాది ఏదో ఒకటి ఉందా లేదా నేను చూశాను నేను. సరే, సో ఆ మీటింగ్కి షర్మిల కూడా వచ్చింది. షర్మిలని స్టేజ్ కింద కూర్చుంటుంటే రామ్మ షర్మిల వచ్చి పైన కూర్చో, నా కుర్చీ ఖాళీగా ఉంది వచ్చి కూర్చో అన్నారు ఆయన ముఖ్యమంత్రి గారు. ఆ విజువల్ కనబడుతుందా చూపిస్తాను మీకు నేను. రైట్, సో మొత్తం మీద ఇంకేమన్నారు, రైతులకు ఉచిత విద్యుత్ అందించాలన్న సంకల్పంతో దాన్ని అమలు చేయడం ద్వారా మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను రద్దు చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఆయన స్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. హైదరాబాద్లోని హోటల్ దస్పలాలు నిర్వహించిన వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డు కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుభాష్ పాలేకర్కు వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డు ప్రదానం ఇచ్చారనమాట. ఆయన వైఎస్ఆర్తో తనకున్న అనుభవాన్ని, ఆయన పాలనా స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. స్నేహానికి పాలనకు వైఎస్ఆర్ ఒక నిలుటు అద్దమని, ఆయన ఆశయాలను తమ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మిత్రులుగా ఉంటారు, మన చుట్టూ చేరతారు, కానీ అధికారం పోగానే ఆ మిత్రులు కూడా మాయమైపోతారు. అయితే వైఎస్ఆర్ కేవీపీల స్నేహం అలాంటిది కాదు. విద్యార్థి దశ నుంచి వైఎస్ఆర్ మరణం వరకు కేవీపీ ఆయనకు తోడుగా నిలిచారు. ఇప్పటికీ వైఎస్ఆర్ ఆలోచనలకు కేవీపీ కొనసాగిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. నేను సీఎం అయ్యాక వారానికి ఒకరిద్దరు నన్ను కలిసి, అన్నా నేను నీకు కేవీపీలా పనిచేస్తా, అన్నీ నేనే చూసుకుంటా అని చెప్తారు. నేను వారికి ఒకటే చెప్పాను, ఈ తరానికి వైఎస్ఆర్ ఒకటే ఉంటారు, కేవీపీ కూడా ఒక్కరే ఉంటారు, ఎవరు కేవీపీ కాలేరు, అందుకు సర్వం వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి అన్నారంటే. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఒక సభలో ఒక మాట అన్నాడండి. ఆయన ఏమన్నాడంటే, ఇలాంటి సభలన్నింటిలో ఉండదండి, పరడబ్బా పరస్పర డబ్బా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు అనమాట గతంలో కేసీఆర్. సో ఇలాంటి సభల్లో ఇట్లాంటివే కనపడతాయి. అక్కడికి వెళ్తే నీ డబ్బా నువ్వు కొట్టు, నా డబ్బా నేను కొడతా, వెరసి ఇద్దరం డబ్బాలు కొట్టుకుందాం అని చెప్పి ఒక సామెత ఉంటుంది అనమాట. సో అదే కనపడుతుంది. గతంలో మొత్తం ఆయన చేతిలోకి తీసుకొని సీనియర్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడు కేవీపీ. కేవీపీని పక్కన పెట్టండి, కేవీపీని దూరం చేయండి అని రేవంత్ రెడ్డి గతంలో ఎన్నిసార్లు ఆఫ్ ద రికార్డులో మాట్లాడారు. జనం మర్చిపోయి అంటారు అనుకుంటున్నారా? మరి ఇప్పుడు అసలు ఒకటే వైఎస్ఆర్ ఒకటే కేవీపీ అంటున్నారు మీరు. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏమన్నారో మర్చిపోయారా సార్ మీరు? ఒకప్పుడు అంటే ఇట్లాంటివి ఉండేవి కాదండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా విపరీతంగా అయిపోయింది కదా. సోషల్ మీడియాలో టక్కని కొట్టగానే టప్పని వస్తాయన్నమాట ఏదైనా సరే. గతంలో మీరు టీడీపీని అంతం చేస్తాను, టీడీపీని భూస్థాపితం చేస్తానని మాట్లాడిన వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాలగుట్టలో పావురం అయ్యాడు అని చెప్పి మాట్లాడలేదా మీరు? రేవంత్ రెడ్డి గారు పావురాలగుట్టలో పావురం అయిపోయాడు అని మాట్లాడిన మీకు ఈరోజు రేవంత్ రెడ్డికి, మీకు ఈరోజు రాజశేఖర రెడ్డి ఒక స్ఫూర్తిదాతలాగా, ఆయన ఆశయాలు మీరు కొనసాగిస్తున్న వ్యక్తిలాగా, ఆయన ఒక గొప్ప వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు ఆయన కేవీపీ మీకు. ఇలా మారిపోతారు మీ రాజకీయ నాయకులు అందరూ కూడా? గతంలో మీరే తిట్టారు, పావురాలగుట్టలో పావురం అయిపోయాడని చెప్పి తిట్టిన మీరే ఈరోజు రాజశేఖర రెడ్డి ఒక గొప్ప వ్యక్తి అయిపోయాడు. గతంలో తెర వెనకాల నుండి పెద్ద పెద్ద సీనియర్లు అందరినీ పోగేసుకొని జమ చేసి పార్టీలో అంతర్గత కలహాలు సృష్టిస్తున్నాడు, కూటమిలు పెడుతున్నాడు, పార్టీలో కోవట్లను ఏర్పాటు చేస్తున్నారని కేవీపీ పైన మీరు ఎన్నిసార్లు మాట్లాడారు సార్? మర్చిపోయారా మీరు? రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన కేవీపీ మీకు గొప్ప వ్యక్తి అయిపోయాడు. ఇంకా మరో మాట అంటారు మీరు, ఒక వారం రోజులు వచ్చి నా పక్కన కూర్చోమంటానని వస్తారు, మీకు కేవీపీలా ఉంటామని వస్తారు, వారం కాగా నువ్వు పక్క జరుగు, నీ సీట్లో మేము కూర్చుంటాం అంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ ఉంటే ఇప్పుడు మీకు అత్యంత బంధువు ఆత్మమిత్రుడు ఎవరున్నారు? వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఆ మాటలు? అవి కూడా మీరు చెప్పాలి కదా, సమాధానం ఇవ్వాలి కదా, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అని. ఇక మరోది ఏమంటారు, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆనాడు వరి వేసుకుంటే ఉరి అన్నారు, కానీ మేము వరేసుకోండి మేము కొంటాం అంటున్నాం, బోనస్ కూడా ఇస్తున్నాం. నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ నేను ఇప్పుడు మేడిగడ్డ అన్నారసుల గురించి మాట్లాడను, కానీ వైఎస్ఆర్ కళ్ళగన్న తుమ్మిడి ప్రాజెక్టు ఆయన ఆలోచనల ప్రకారమే నిర్మించి తీరుతాం. గత పాలకులు దాన్ని మార్చారు, మేము దాన్ని సరిదిద్దుతాం. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి, దాన్ని పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చెప్పారు. గోదావరి జలాలు చేవెళ్ల నుంచి ప్రాణహిత వరకు తరలించాలని వైఎస్ఆర్ ఆలోచన చేశారు.
గోదావరిపై తుమ్మిడిహెడ్ ప్రాజెక్టు మేము కడతాం. ఫ్లోరైడ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిని అధిగమించడానికి 2,000 కోట్లతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు చేపట్టాం. అది పూర్తయితే నల్గొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలకు తాగునీరు వచ్చేది. ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నల్గొండ ప్రజల రుణం తీర్చుకుంటాం. ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని వైఎస్ఆర్ అనేవారు. ఆయన కోరిక తీర్చే బాధ్యత నేను, షర్మిల, కేవీపీ మేమందరం కలిసి ఆయన కోరిక తీర్చే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నారు మీరు. ఒక విషయం సార్, సరే మీరు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానికి మీరు, కేవీపీ, షర్మిల మీరందరూ ఎవరు కష్టపడతారో అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం, మాకు అవసరం కూడా లేదు ఆ విషయం. కానీ మాకు అవసరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు తుమ్మిడిహట్టు మీద దగ్గర ప్రాజెక్టు కడతామని చెప్తున్నారు. ఇప్పుడు దాదాపుగా మీరు వచ్చి 21 నెలలు అయిపోయింది. 21 నెలల తర్వాత ఇప్పుడు మీరు ఫ్రెష్గా తుమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టు కడతామంటున్నారు. తాగునీరు, సాగునీరు మా మొదటి ప్రాధాన్యత అని చెప్తున్నారు మీరు. దాదాపుగా మీరు వచ్చిన 21 నెలల్లో నేను మీ దగ్గర నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క వాటర్ ప్రాజెక్టు కానీ, ఒక్క తాగునీటి, సాగునీటి ప్రాజెక్టు కానీ నేను వినలేదు, కనలేదు. ఎక్కడా కూడా వినలేదు. మీరు అంతా మాటలకే సరిపోతుంది. ఇప్పుడు మీరు మొదలుపెట్టినా, ఉన్న పలంగా మీరు మొదలుపెట్టినా దానికి పర్యావరణ అనుమతులు, డిపిఆర్లు, తర్వాత వ్యాప్కోస్ లాంటి సంస్థల నుంచి లోన్లు కావాలన్నా, దానికి మన ఈ పర్యావరణ సంస్థల నుంచి అనుమతులు కావాలన్నా, సెంట్రల్ నుంచి అనుమతులు కావాలన్నా, కింద ఏపీ ఎటువంటి కొర్రీలు పెట్టకుండా ఉండాలన్నా, ఇది ఇప్పుడు అయిద్దా? ఇప్పుడు మొదలేస్తే మీరు దిగిపోయే టైంకి అవుతుంది. అంటే మీరు దిగిపోయే టైం కంటే నా ఉద్దేశం నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే టైం అవుతుంది. మీకు నిజంగా దాని గురించి ఒక పట్టే ఉంటే ఈ పార్టీకి మొదలు పెట్టేవాళ్ళు. 2 ఏళ్ళు ఒట్టి టైంపాస్ చేశారు. ఇప్పుడేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వ్యక్తి అంటున్నారు. మరి నా కుర్చీ లాగేస్తారంటున్నారు. ఎవరు లాగుతారు మీ కుర్చీ అని చెప్పట్లేదు. మరి తుమ్మిడిహట్టు దగ్గర కడతామంటున్నారు. మరి మేడిగడ్డ అన్నాను సుందరుల పరిస్థితి ఏంటి? దీని గురించి కూడా ఎక్కడ చెప్పట్లేదు మీరు.